బుజ్జి ఎలుకండి బుల్లి ఏనుగు అడ్వెంచర్ కథ. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక బుజ్జి ఎలుక ఉండేది. దాని పేరు బుజ్జి. బుజ్జి చాలా ఆకతాయి. ఎప్పుడూ సరదాగా ఉండేది. కాని చిన్నగా ఉండటం వల్ల ఎవరూ దానిని పట్టించుకునేవారు కాదు. ఒకరోజు బుజ్జి చాలా బాధగా చెట్టు కింద కూర్చుని ఉంది. ఎందుకంటే దానితో ఎవరూ ఆడుకోవట్లేదు. అది ఎంతగానో ఎదిచ్చింది. అప్పుడే అక్కడికి ఒక పెద్ద ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు పేరు బుల్లి. బుల్లి చాలా మంచి ఏనుగు, కాని అక్కడికి ఒంటరిగానే ఉండేది. దాని పెద్ద శరీరం వల్ల ఏ జంతువు దాని దగ్గరికి వెళ్లేది కాదు. బుల్లి బుజ్జిని చూసి, "ఎందుకు ఏడుస్తున్నావు బుజ్జి?" అని అడిగింది. బుజ్జి తన బాధను బుల్లికి చెప్పింది. "నేను చాలా చిన్నదాన్ని, అందుకే ఎవరూ నాతో ఆడుకోవట్లేదు. నాకు స్నేహితులు లేరు" అని అంది. బుల్లి నవ్వింది. "నీ బాధ నాకు అర్థమైంది. నేను కూడా చాలా పెద్దదాన్ని కాబట్టి ఎవరూ నాతో స్నేహం చేయట్లేదు" అని అంది. అప్పుడు బుజ్జి ఆలోచించి, "అయితే మనమిద్దరం స్నేహితులుగా ఉందాం. నేను చిన్నగా ఉన్నాను, నువ్వు పెద్దగా ఉన్నావు. మనిద్దరం కలిసి చాలా విషయాలు చేయొచ్చు" అని ఉత్సాహంగా అంది. బుల్లి కూడా సంతోషపడింది. ఆ రోజు నుండి బుజ్జి మరియు బుల్లి మంచి స్నేహితులయ్యారు. వాళ్ళిద్దరూ కలిసి అడవిలో ఆడుకునేవారు. బుజ్జి బుల్లి చెవిలో కూర్చుని అడవి విశేషాలు చెప్పేది. బుల్లి బుజ్జిని తన తొండంతో ఎత్తుకుని నీటిలో ఆడుతూ ఉండేది. ఒకరోజు బుజ్జి అడవిలో నడుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద నది దాటడానికి ఇబ్బంది పడింది. నది చాలా లోతుగా ఉంది. అప్పుడే అక్కడికి బుల్లి వచ్చింది. "ఏమైంది బుజ్జి?" అని అడిగింది. "ఈ నది దాటడం నాకు కష్టం" అని బుజ్జి అంది. బుల్లి వెంటనే బుజ్జిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని నదిని అవలీలగా దాటింది. నది అవతలి ఒడ్డుకు వెళ్ళాక బుజ్జి బుల్లికి థాంక్స్ చెప్పింది. "నీ సాయం వల్లే నేను నది దాటగలిగాను" అని అంది. కొన్ని రోజులుగా గడిచాక అడవిలో ఒక పెద్ద పులి వచ్చింది. ఆ పులి చాలా క్రూరం. అది బుల్లిని వేటాడాలని అనుకుంది. బుల్లి దానితో పోరాడింది. కాని ఆ పులి చాలా బలవంతురాలు. బుల్లి అలిసిపోయింది. అప్పుడే బుజ్జి అక్కడికి వచ్చింది. బుజ్జి తన చిన్న శరీరాన్ని ఉపయోగించుకుని పులి ముక్కులోకి దూరింది. లోపల అది ఎంతగానో చిక్కుపెట్టింది. పులికి ఊపిరి ఆడలేదు. అది పెద్దగా అరుస్తూ అక్కడ నుండి పారిపోయింది. బయటకు వచ్చి బుల్లిని రక్షించింది. అప్పుడు బుల్లి ఆశ్చర్యంగా, "బుజ్జి, నువ్వు చాలా గొప్పదానివి. నువ్వు నా ప్రాణం కాపాడావు" అని చెప్పింది. బుజ్జి నవ్వింది. "మనమిద్దరం స్నేహితులం కదా. నేను చిన్నదానినా సరే నేను కూడా నీకు సాయం చేయగలను" అని అంది. ఆ రోజు నుండి బుజ్జి బుల్లి ఇంకా ఎక్కువ స్నేహితులు అయ్యారు. చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా స్నేహం ఎప్పటికీ ఉంటుంది అని వాళ్ళిద్దరూ నిరూపించారు.